ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్ పల్స్ ఏంటి అనే దాని మీద ఒక చర్చ నడుస్తుంది. కారణం ఏంటంటే ఐవీఆర్ఎస్ సర్వేలు అనేది కొత్త ఏం కాదు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వానికి. కానీ 2 ఏళ్ళు అయిపోయిన నేపథ్యంలో రేపో మాపో కేబినెట్ విస్తరణ జరగబోతోంది అని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఎంతవరకు ఇది కరెక్ట్ అనేది ఒక పక్క వైసీపీ చెప్తోంది చాలా వ్యతిరేకత ఉంది ప్రజల్లో కూటమి ప్రభుత్వం మీద అని. కానీ వీళ్ళు చేయించుకున్న సర్వేల్లో స్వల్ప వ్యతిరేకత అయితే ఉంది, ఆ స్థాయిలో లేదు అనేది కొన్ని వీళ్ళ సర్వేలు చెప్తున్నాయట. దానికి కారణం ఏంటి అంటే 70% మంది కూటమికి అనుకూలంగానే ఉన్నా మిగిలిన వాళ్ళ స్వల్ప వ్యతిరేకత ఉంది. దానికి కూడా వీళ్ళు ఐవీఆర్ఎస్ లో కొన్ని కారణాలు అయితే చెప్తున్నారు. అది ఏంటి అంటే ప్రధానంగా రేషన్ విషయంలో కానీ పింఛన్ల విషయంలో కానీ చిన్న చిన్నవే తప్ప పెద్దగా అయితే లేదు అనేది. నిజంగా 2 ఏళ్లలో స్వల్ప వ్యతిరేకతను ఒప్పుకుంటుందా కూటమి ప్రభుత్వం, లేదు వీళ్ళు చేసుకున్న సర్వేల్లో ఇంకా నిజాలు ఏమన్నా దాచిపెడుతుందా? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ఒకటి అభివృద్ధి విషయంలోనూ సంక్షేమం విషయంలోనూ అంటే వీళ్ళు చేయించుకున్న సర్వే, మరి ఇది ఎంతవరకు వాస్తవం తెలియదు కానీ పింఛన్లు, రేషన్ కార్డులు, అలాగే వీళ్ళు ఇస్తానన్న ఇల్లు, ఈ మూడింటి విషయంలోనే స్వల్ప వ్యతిరేకత తప్ప మిగిలిన వాటిలో 70% పాజిటివ్ గానే ఉంది కూటమికి అనేది. అలాగే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారి ఇద్దరి మీద కూడా నమ్మకం పెరిగింది గతంతో పోలిస్తే ప్రజలకి అనేది వీళ్ళ దాంట్లో వస్తుంది సర్వేలు. అంటే 2 ఏళ్ళకి నిజంగా అది చూడొచ్చా మనం ఆ కంపారిజన్? మనం చాలా సార్లు అనుకున్నాం ఈ మూడిట్లో దెబ్బతింటున్నారు వీళ్ళు అన్నది. అవును, అది ఇప్పుడు వాళ్ళ సర్వేలో తేలింది కదా, మనల్ని తిట్టుకోసుకునేవాళ్ళు. అంటే అది స్వల్పమా లేదంటే ఎక్కువ అనేది? 30% అంటే స్వల్పం అవుతుందా? 10% ఉందంటే స్వల్పం అంటారు, 30% ఉందంటే 2 ఏళ్లలోనే. బేసిక్ గా జగన్ కి వీళ్ళకి తేడా ఏంటంటే జగన్ కి 3.5 ఏళ్ల తర్వాత బిగినైంది వ్యతిరేకత. మొదట రాగానే అధికారంలోకి అతను వచ్చాక నవరత్నాలు చేసాడు. ఫస్ట్ ఏడాది ఎలాంటి ఇది లేదు, 2వ ఏడాది కరోనా వచ్చింది. కరోనా వచ్చినా కూడా అతను తట్టుకు నిలబడటం, ప్రజలకు మంచి చేయటం వలన అతనికి పాజిటివ్ ఇమేజ్ వచ్చింది. సంక్షేమం ఆపలేదు. రెండవసారి కరోనా వచ్చినప్పుడు కొంత మైనస్ వచ్చింది అతనికి, ఇది ఆక్సిజన్ ఇబ్బందులు. అందులో అతను ఎవరు సుధాకర్ క్రియేట్ చేసే ప్రయత్నం చేసిన మొదటిసారి పబ్లిక్ పట్టించుకోవాలి, రెండోసారి విషయంలో మాత్రం కొంత అంటే బాగా హైలైట్ చేసుకున్నారు. ఆ ఆస్పెక్ట్ లో చూసినప్పుడు మొదటి 2 సంవత్సరాలు కాదు, 3 ఏళ్లు కాదు, 3.5 ఏళ్ల దాకా జగన్ కి వ్యతిరేకత పెద్దగా రాలా, ఒక 10 to 15% వచ్చింది. అంటే మద్యం విషయంలో ఒకటి బాగా వచ్చినట్టుంది కదా, ఏది మద్యం బ్రాండ్లు, డూప్లికేట్ బ్రాండ్లు మార్చడం. అది చివరిలో. ఫస్ట్ వచ్చేది తాగేటటువంటి సందర్భంలో వాడికి కోపం ఉంటది. తాగుబోతు 70 లక్షల మంది ఉంటే తాగనటువంటి 4 కోట్ల మంది సంతోషపడ్డారు కదా. ఇప్పుడు ఆ ఆస్పెక్ట్ లో మెజారిటీ జగన్ వైపుకే ఉంది. కానీ వాళ్ళు సైలెంట్ గా ఉంటారు, వీళ్ళే కదా రోడ్డు మీదకి వచ్చి. అంటే ఇదైనా సరే ఇప్పుడైనా సంతోషపడిపోతున్నారు అనుకుంటే, ఇప్పుడు 70 లక్షల మంది సంతోషపడ్డారు అనుకున్నాం, 4 కోట్ల మంది వ్యతిరేకించారు అప్పుడు ఆ లెక్కనే. ఇప్పుడైనా సరే బేసిక్ గా ఇక్కడ జగన్ తో పోల్చుకుంటే 2 ఏళ్లకే ఇంత వ్యతిరేకత తెచ్చుకున్నారు. దీంట్లో ప్రస్తుతం ఒక రకంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ తన ఇమేజ్ ని అడ్డేసి ఆపుతున్నాడు ప్రభుత్వ వ్యతిరేకతని, కొంతవరకు ప్రతిసారి డైవర్ట్ చేస్తూ ఆపుతున్నాడు. అంటే భుజం కాస్తున్నాడు. లేకపోతే గనక ఇప్పటికే దారుణమైన పరిస్థితి. నెంబర్ 1, రెడ్ బుక్ రాజ్యాంగపు కాన్సెప్ట్ చాలా నెగిటివ్ అవుతుంది. మొదట్లో సంతోషపడ్డారు, ఇప్పుడు ఏమైంది? 2 రకాల వెర్షన్స్. మనం వేరే ఎక్కడికో ప్రపంచం బయటికి వెళ్ళక్కర్ల. ఇప్పుడు వీళ్ళ ప్రపంచమే, వీళ్ళ సోషల్ మీడియా ప్రపంచంలో ఒక వర్గమేమో అంటే వైసీపీ అనుకూల, లేకపోతే తటస్థ వర్గం. ఏంటి ఎంతకాలం ఇది రోజు తప్పుడు కేసులు, తప్పుడు వ్యవహారాలు రోజు సాగతీతేనా అని వాళ్ళల్లో మాట్లాడని వాడు కూడా మాట్లాడడం బిగిన్ చేస్తున్నాడు. అది ఒకటి. అంటే భయపడి ఆగినోడో, లేకపోతే సైలెంట్ అయిపోయినటువంటి వాడు, తటస్థుడుగా ఉన్నటువంటి వాడు ఎందుకు వచ్చింది లేని మాట్లాడినోడు కూడా ఇప్పుడు మాట్లాడడం బిగిన్ చేశాడు. ఇది ఒక ఆస్పెక్ట్. రెండవది వచ్చేటప్పటికి ఏదైతే ఈ వ్యవహారాల తర్వాత రెడ్ బుక్ కాన్సెప్ట్ మీద తెలుగుదేశం వాళ్ళలో కూడా తీవ్ర అసంతృప్తి. జగన్ ఇప్పుడు అమరావతి వెళ్ళారు, లేకపోతే ఇంకొకటి ధర్నా చేస్తున్నారు, మీరు ఎందుకు చూస్తూ ఊరుకున్నారు? జగన్ని చంపేయాలి, జగన్కి సంబంధించిన పార్టీ వాళ్ళందరినీ చంపేయాలి, లేకపోతే జైళ్ళలో పెట్టాలి, వాళ్ళు అసలు దారుణంగా హింసించాలి, వాళ్ళు అసలు ఈ దేశమే వదిలి పారిపోవాలి, లేకపోతే చచ్చిపోవాలి, అంతే తప్పించి మీ చేత కావట్లేదు, మీ అసమర్థత లేకపోతే మీ ఉదారత అంటూ మాట్లాడుతున్నది సొంత తెలుగుదేశం. అంటే ఇంకా చాలట్లేదు ఈ హింస చాలట్లేదు అనే వర్గం, అంటే సొంత వాళ్ళ అసంతృప్తి. హింస ఎట్లా చేస్తారన్న అసంతృప్తి. పట్టించుకొని తటస్థుడే మూడోవాడు. సొంత పార్టీలో ఉన్నోళ్ళు సరిపోతుంది అని సంతృప్తి పడుతున్న వాళ్ళు తక్కువ ఉన్నారు.
ఉమ్, కానీ ఇది వాళ్ళ దాంట్లోనే అసంతృప్తి, అవును, ఇది రెండు వైపుల నుంచి అసంతృప్తి. ఉమ్, రెండవది వచ్చేటప్పటికి 60 ఏళ్లకే పెన్షన్ ప్రతి ఒక్కడు ఆశ పెట్టుకున్నాడు, 50 ఏళ్లకే పెన్షన్ బీసీ ఎస్సీ ఎస్టీ ఆశ పెట్టుకున్నారు, చాలా బలంగా ఆశ పెట్టుకున్నారు. 4,000 వస్తుంది కంఫర్ట్ మనం అన్నట్టు, అది ఇవ్వట్ల. కొత్త పెన్షన్ ఇవ్వట్ల, 50 ఏళ్ల పెన్షన్ ఊసెత్తట్ల. పైగా ఎప్పుడు అంత అభివృద్ధి జరిగిపోయింది, ఇంత అభివృద్ధి జరిగిపోయింది అంటున్నారు. ఇవి పేపర్లలో, టీవీలలో, సోషల్ మీడియాలో కనబడుతున్నది. ప్రాక్టికల్గా మన ఈ 2 ఏళ్లలో చదువులు పూర్తయిన వాళ్ళల్లో ఎంతమంది ఇక్కడ ఉద్యోగాలు సంపాదించారు, ఎంతమంది ఇతర రాష్ట్రాలకు పోయారు. ఉమ్, పెద్ద చదువులు చదివిన ప్రతి ఒక్కరు ఇతర రాష్ట్రాలకే పోతున్నాడు. పైగా ఇక్కడ చదువు డ్రాప్ అవుట్లు చేయాల్సి వస్తుంది బికాజ్ ఆఫ్ ఫీజు రియంబర్స్మెంట్ పేమెంట్ చేయకపోవడం వల్ల. ఉమ్, వాళ్ళు ఇక్కడ ఏ స్విగ్గీలకు, జొమాటోలకు అలాగే నిలబడిపోవాలి. పార్ట్ టైం చేయాల్సి వస్తుంది. ఉమ్, దెన్ అసంతృప్తి లేదు అనుకుంటే మంచిది. ఉమ్, అమాయకత్వమా లేకపోతే మంచితనమా గొప్పతనమా నాకు తెలియదు. ఉమ్, అంటే నాకు ఉద్యోగం ఇక్కడ అసలు ఈ రాష్ట్రంలో మనకు ఉద్యోగాలు దొరకవు, వేరే రాష్ట్రం వెళ్ళి ఈవెన్ ఇక్కడ స్విగ్గీలు జొమాటో చేయకంటే హైదరాబాద్ బెటర్ అనుకుంటారు. ఉమ్, ఎందుకంటే హైదరాబాద్ లో ఎక్కువ ఆర్డర్స్ వస్తాయి, ఉమ్, ఇక్కడ మనకి తక్కువ ఆర్డర్లు ఉంటాయి అక్కడతో కంపేర్ చేస్తే. ఉమ్, ఇక్కడ 10,000 సంపాదించేవాడు అక్కడ 25,000 సంపాదిస్తాడు, రాత్రి పగలు కష్టపడ్డంటే 50,000 సంపాదిస్తాడు. ఉమ్, ఆ టైప్ లో ఆలోచన ఉంటుంది. ఉమ్, ఇది నెంబర్ 2 వచ్చేటప్పుడు. నెంబర్ 3, నీకు అమరావతిలోని అంటే నీ పట్ల విపరీతమైన సంతృప్తి ఉంటే అమరావతి పనులలోనే లేట్ ఎందుకు అయిందని చెప్పాం ఉమ్, మనం, చెప్పలా. అదే, వాళ్ళ బైబుల్, ఖురాన్, భగవద్గీత అయినటువంటి ఈనాడు జ్యోతి చెప్పినాయి ఏమని, కూలీలు దొరక. కార్మికులు వెళ్ళిపోతున్నారు, వెళ్ళిన తిరిగి రావు. అంటే ఏంటి, నీకు ఇక్కడ వాళ్ళు సంతృప్తిగా ఉన్నట్ట, ఉమ్, ఎందుకు రావట్లేదు మన వాళ్ళు అనంతపురం, రాయలసీమ వాళ్ళందరూ అటు వెళ్ళారు కదా అవును, కర్ణాటక, అవును, ఉత్తరాంధ్రులు ఒరిస్సాకి పోయారు కదా, లేదా హైదరాబాద్ పోతున్నారు కదా, మన అమరావతి కదా, మన రాజధాని కదా అని ఇక్కడ కూలికి ఎందుకు రావట్లా? ఇది సంతృప్తి ఉన్నట్ట, అసంతృప్తి ఉన్నట్ట? ఉమ్, ఇది 3వ ఆస్పెక్ట్. ఉమ్, 4వది, ఉచితాలకే అలవాటు పడ్డారంటూ జనాల్ని తిట్టిపోసి ఇప్పుడు ఏ ఉచితము ఇవ్వనంటే జనాలు ఎక్కువ ఇస్తానంటే ఓటేశారా, తక్కువ ఇస్తానంటే ఓటేశారా? నువ్వు ఓపెన్ గా చెప్పుకోవాలి కదా. మొన్న ఏదో పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు, ఉమ్, మీరు ఒకసారి గుర్తు తెచ్చుకుంటే మన డిబేట్ లో చాలా సార్లు ప్రస్తావించాను జగన్ ఉన్నప్పుడు, ఉమ్, ఉమ్, రోడ్లే లేదు అవును, లేకపోతే అవును, అదంటే అవును, అవును, ఎట్టేస్తారు, ఒక ఏడాది పాటు ఆపితే సంక్షేమం ఉమ్, చేసేయచ్చు, రోడ్లన్నీ వేసేయచ్చు. ఉమ్, వేయలేకపోతున్నాడంటే ఇది ఆపాలి, ఉమ్, ఆపే ధైర్యం అతను చేయట్లేదు, నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ వాళ్ళు ఆపుతారేమో అనుకో. ఉమ్, నిజంగా వీళ్ళు ధైర్యం చేశారు, అవును, ధైర్యం చేసి 2 ఏళ్లలో ఏ సంక్షేమం ఇవ్వకుండా ఆ డబ్బులతో రోడ్లు వేసామని పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. ఉమ్, ఈ ముక్క ఎలక్షన్ ముందు చెప్పుంటే బాగుండేది, ఓటు వేసేవాళ్ళు లేదో తెలిసేది. ఉమ్, ఇప్పుడు అలవాటు చేశాం కదా, ఇక నెక్స్ట్ ట్రిప్ ఇట్లాగే కోరుకుంటారా, గుడ్, మంచిది. ఉమ్, కాపులు, ఈబీసీ లేదంటే గనక బీసీ, ఇట్లాగా వివిధ వర్గాలకి సంక్షేమ పథకాలు, మహిళకి 15,000 నుంచి 18,000, 25,000 ఇట్లా డబ్బులు వేశాడు జగన్మోహన్ రెడ్డి. వాళ్ళు ఆ రోజున సెల్ఫ్ సఫిషియెంట్ అయ్యారు, అప్పులు ఇచ్చే దశకి వెళ్ళారు, సొంత వ్యాపారాలు చేసుకున్నారు. పునుగులు బండే పెట్టుకున్నారా, కూరగాయల బండే పెట్టుకున్నారా, పళ్ళ బండే పెట్టుకున్నారా, పూల బండే అవును, పెట్టుకున్నారా, అవును, కొంత ఏదో ఒక సెల్ఫ్, ఒక ఇంట్లో కూర్చుని ఇంటి బయట అమ్ముకుంటే ఉమ్, ఒక 500 రూపాయలు వచ్చినట్టే కదా అన్నటువంటి దానికి తోడు ఆ ముద్ర రుణాలు ఇచ్చి చేసుకొచ్చాడు. ఇది ప్రాక్టికల్ గ్రౌండ్ లెవెల్ పిక్చర్. ఇది ఇక్కడ చెయ్యట్లా. ఉమ్, ఇది మరి అయినా సంతృప్తిగా ఉంటే సంతోషం. అదే కదా, ఆరోగ్యశ్రీకి హాస్పిటల్కి వెళ్తే కార్డు పుచ్చుకుని తర్వాత బయటకు వచ్చే టైంలో రాబోయే 10-15 రోజులు, ఎన్ని రోజులు డాక్టర్ గారు రెస్ట్ తీసుకోమన్నారో అన్ని రోజులకి డబ్బులు తెచ్చి వాలంటీర్ ఇచ్చిన రోజులు చూసినటువంటి వాళ్ళకి హాస్పిటల్కి వెళ్తే నువ్వు ముందు డబ్బులు తెచ్చిస్తే చేర్చుకుంటాం, అవును, వాళ్ళు ఇచ్చిన రోజును చూస్తాం, ఇవ్వట్లేదు అని చెప్తే ఇది చాలా మంచి ప్రభుత్వం, ఇలా సంతృప్తిగా ఉన్నాం మేము, అనవసరంగా జగన్ మమ్మల్ని ఇచ్చి మా ఆరోగ్యాలు బాగు చేశాడు, మా తాత ఆరోగ్యమో మా నాయనమ్మ ఆరోగ్యమో లేకపోతే మమ్మ ఆరోగ్యమో బాగు చేసిన దుర్మార్గుడు అనుకున్నారంటే మంచిగా సంతృప్తి. కానీ ఒకటండి, ఇక్కడ 2 ఏళ్ళ 30% వ్యతిరేకతలో ఇల్లు గాని, పింఛన్లు గాని, లేదంటే మెయిన్ రేషన్ కార్డు, వీటి విషయంలో ఎందుకు ఫెయిల్ అవుతుంది? ఎందుకంటే రేషన్ కార్డు ప్రతిదానికి లింక్ అవుతుంది. అప్పుడు చాలా అట్టహాసంగా చెప్పారు నాదెళ్ల మనోహర్ గారు, కానీ 2 ఏళ్ళు ఎందుకు వర్కౌట్ చేయలేదు? అందరికి స్మార్ట్ కార్డులు ఇచ్చేశారు. స్మార్ట్ అంటే ఏంటి, ఉన్న వాళ్ళకి ఇవ్వడం వేరు, కొత్త ఇవ్వడం వేరు కదా. కొత్త ఇవ్వడం ఎప్పుడు మీకు అలవాట్లేదు కదా, బాబు గారికి ఎప్పుడైనా సరే చివరి ఎలక్షన్స్ ముందు 6 నెలల ముందు ఇవ్వడం అలవాటు ఆయన.
కానీ జగన్మోహన్ రెడ్డి కొత్త ఏం హయాంలో అలా జరగలేదు కదా. అవును, అది తెలిసినే ఓటేశారు కదా, అతను అక్కడ- ఓడగొట్టారు కదా. ఉమ్, తెలిసినే ఓడగొట్టినప్పుడు ఎవడేం చేస్తాడు? ఉమ్. ఇప్పుడు అది జనానికి తెలియదా? ఇంతకుముందు ఇచ్చారా పింఛన్లు కొత్త? సచివాలయాల్లో కొత్త రేషన్ కార్డులు ఎప్పటికప్పుడు ఇష్యూ చేసిన పరిస్థితి. నేను 5 ఏళ్లలో. అనేది జగన్మోహన్ రెడ్డి పింఛన్లు ప్రతి మొదట్లో 6 నెలలకు ఒకసారి ఇచ్చాడు, తర్వాత ఇది 3 నెలలకు ఒకసారి ఇచ్చాడు, తర్వాత 6 నెలలకు ఒకసారి ఇచ్చాడు చివరి 2 ఏళ్ళు. ఉమ్, అయితే ఎందుకు వ్యతిరేకించారు? అయినా ఎందుకు ఓటేయలేదు? అంతకంటే ఎక్కువ చంద్రబాబు నాయుడు ఇస్తానన్నారు కాబట్టి, ఉమ్, ఎప్పటికప్పుడు ఇస్తానన్నారు కాబట్టి. ఇవ్వకపోతే ఆయన ఇవ్వడం తెలుసు కదా. ఇంతకు ముందు ఉమ్, 2014-19లో ఉమ్, ఎప్పుడు ఇచ్చారు కొత్త పెన్షన్లు? 6 నెలల ముందు అని వచ్చేసి 3 నెలల ముందు చేతులు పెట్టారు. ఉమ్, అది తెలుసుగా నీకు, ఉమ్, తెలిసినా ఓటేసావు కదా. అట్లాగే మహిళలకు ఇస్తానంది ప్రతి మహిళకి 1500 రూపాయలు ఇస్తానన్నటువంటి జగన్ ఇచ్చాడు. ఇచ్చినోడు వద్దు, ఈయన అందరికి ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తానని అన్నాడు కాబట్టి ఇచ్చారు. సరే, అది పక్కన పెడదు. మీరు అన్నట్టు ఇంకొకటి ఏంటది? రేషన్ కార్డు. రేషన్ కార్డు క్రిందసారి కూడా చంద్రబాబు గారు లాస్ట్ 3 నెలల ముందే చేతికి అంటే ఆల్రెడీ ఉన్న వాళ్ళకి ఇవ్వడం వేరు. కొత్తగా ఇప్పుడు ఎంతమంది విత్తవంతులు ఉంటారు, ఎంతమంది వృద్ధులు ఉంటారు, 60 ఏళ్ళు దాటిన వాళ్ళకి పింఛన్లు రావట్లేదు. 2 ఏళ్ళు అయిపోయింది. 2 ఏళ్ళు ఎంతమంది ఉంటారు? అలాగే ఇల్లులు పాత ఆల్రెడీ ఇవ్వడం వేరు. కొత్త ఇల్లులు అనేది ఇప్పుడు వచ్చి ఎవరికి ఇవ్వలేదు. కొత్త రేషన్ కార్డులు ఎవరికి ఇవ్వలేదు. వీటి ద్వారా వస్తుంది ఈ 30% వ్యతిరేకత అనేది. జగన్ టైంలో స్థలాలు ఇచ్చేశారు, అక్కడ ఇల్లు కట్టుకోవడానికి ప్రభుత్వం ఇవ్వాలి. అది ఇస్తే జగన్ కి పేరు వస్తుందని ఇలా బాధ. కొత్తగా స్థలం కొని ఇవ్వాలంటే మళ్ళీ డబ్బులు కావాలి. అవును. ఎవరికి ఇస్తారు? వీళ్ళకే ఇస్తే ఉపయోగం ఏముంది మళ్ళీ? కాబట్టి ఎటు తేల్చుకోలేకపోతున్నారు. అవును. ఇప్పుడు 3 లక్షల ఇల్లు 3.5 లక్షల ఇల్లు మనం పూర్తి చేసామన్నారు. అందులో టిట్కో 2 లక్షలు, జగన్ 1.5 లక్షన్నర. ఇప్పుడు ఇంకొక 5 లక్షలేమో ఇస్తున్నారు. అదేంటి? గతంలో జగన్ చంద్రబాబు టైంలో స్టార్ట్ అయ్యి జగన్ ఆపినవి కొన్ని, జగన్ టైంలో స్టార్ట్ అయినాయి కొన్ని. అయ్యి మొత్తాన్ని ఇవ్వరు వీళ్ళు. వీళ్ళకి పేదరికం అట్లా ఉండాలి, చదువు పెద్దగా ఉండకూడదు, ఆరోగ్యానికి ఇబ్బంది పడాలి, తాగుడు ఎక్కువగా అలవాటు పడాలి. తద్వారా నిరంతరం ఒక క్రైసిస్ ఉండాలి. క్రైసిస్ ఉంటే కూలీ దొరుకుతాడు, క్రైసిస్ ఉంటే గుమస్తా దొరుకుతాడు, క్రైసిస్ ఉంటే డిగ్రేడ్ ఎంప్లాయీస్ దొరుకుతారు. క్రైసిస్ లేకపోతే ఎట్లా అనే వర్గం వీళ్ళ చుట్టూ ఉంటది. అది తెలుసు వీళ్ళకి, జనానికి. ఆయన ఇంతకు ముందు ఇచ్చాడా ఇళ్ళు? 20 లక్షల ఇళ్ళు వెంకయ్యనాయుడు గారు ఇచ్చారు, కానీ జనానికి ఇవ్వాలి. వీళ్ళు టిడ్కో ఇళ్ళు అని చెప్పి 20 లక్షల ఇళ్ళు ఇస్తున్నామని ఉపన్యాసాలు ఇచ్చి, మొన్న వీళ్ళే చెప్పారు కదా 3.5 లక్షల ఇళ్ళు కన్స్ట్రక్షన్ ఏం చేసామని, అవి ఇవ్వలేకపోయాడని. కానీ ఆ రోజున గృహప్రవేశాలు 20 లక్షలు చేసామని ప్రజలను మోసం చేశారు కదా. కానీ ఏ పేపర్ రాసింది, ఏ టీవీ రాసింది? ఇవాళకి కూడా సరైన డీటెయిల్ గా ఎవడన్నా రాస్తున్నాడా? ఇప్పటికి వెళ్ళి ఇచ్చే దాంట్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంలో భాగంగానే ఇల్లు అనేది ఇస్తున్నారు. అదే అనేది. కానీ బాబు గారు ఏమని చెప్పేవాళ్ళు ఇది వరకు? నేను ఇచ్చానని చెప్పేవాడు. జగన్మోహన్ రెడ్డి ఇంకా పేరన్నా పెట్టాడు దానికి, కాబట్టి జగన్ అన్న కాలనీలని పెట్టుకున్నాడు. ఇది నడుస్తుంది. ఇక్కడ సమస్య ఏంటంటే రేషన్ కార్డులు చివరి 3 నెలల ముందు ఇస్తారు, పెన్షన్లు 6 నెలల ముందు బిగిన్ చేసి 3 నెలలకి చేతిలో పెడతారు. 3 నెలల ముందు కొత్త పెన్షన్లు అనేటువంటిది. ఇళ్ళు ఇవ్వరు. కొంతమందికి అది కూడా తెలుగుదేశం కార్యకర్తలు, తెలుగుదేశం సానుభూతి పరుల వరకే ఇస్తారు. ఇది గతంలోనూ జరిగింది, ఇప్పుడు అదే జరుగుతుంది. పెరిగి వ్యతిరేకత ఓకే వచ్చింది. 2 ఏళ్ళ 30% అవునండి, లేదంటే 10%, 3% అవునండి. కూటమి మొత్తానికి మీద ఉంటది ఎఫెక్ట్, ఓన్లీ టీడీపీఏనా ఇందులో? పవన్ కళ్యాణ్ సేఫ్ జోన్ అయినా? అంటే పవన్ కళ్యాణ్ ట్రై చేస్తుంది అంటే నెక్స్ట్ ఎలక్షన్స్ టైంకి ఒకవేళ మళ్ళీ 2019 ఫార్ములా అమలు చేద్దాం అనుకుంటున్నాను. తనకంటూ ఒక ఇమేజ్ సంపాదించుకుని నెక్స్ట్ ట్రిప్ ఒకవేళ గనక ప్రభుత్వ వ్యతిరేకత వస్తుందంటే అప్పుడు నేనే ముఖ్యమంత్రిని అవుతాను. క్రిందసారి మీరు 19లో మిస్ అయ్యారు, జగన్ చేశారు, నేను ఆ రాక్షసుని తట్టుకోగలిగాను, ఇటు ఈ ప్రభుత్వంలో కొన్ని లోపాలని నేను సరి చేసే ప్రయత్నం చేస్తుంటే అవ్వట్లేదు, ప్లస్ మా కాపులందరూ నేను కాపుల్ని డిజోన్ చేసుకోలేదు, నాకు కులంతో సంబంధం లేదని చెప్పాను, కానీ అలాగని డిజోన్ చేసుకోవట్లేదు, వీళ్ళిద్దరి మధ్యనైనా ప్రభుత్వం అనేటటువంటిది అందరూ అడుగుతున్నారు కాబట్టి నేను ఇప్పుడు చెప్తున్నాను, ఓపెన్ ఆఫర్ ఇస్తున్నాను, అందరు కలిసి నన్ను గెలిపించండి అని అడగడం ద్వారా ప్రభుత్వ వ్యతిరేక ఓటు జగన్ కి పోనీయకుండా చూసే ప్రయత్నం చేస్తాడేమో. కూటమిలో భాగస్వామిగా ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ పనితీరుని సెపరేట్ గా జడ్జి చేసి ప్రభుత్వాన్ని లేదంటే టీడీపీని సెపరేట్ గా జడ్జి చేస్తారు. అంటే ఎక్స్పెక్టేషన్ అట్లాగే ఉంటది కదా. ఇప్పుడు ఆ లెక్కనైతే 19 ముందు కూటమిలో భాగస్వామి, చివరి ఏడాది నేను తిట్టగానే అయిపోయింది అనుకోలేదు ఆయన. చివరి 6 నెలలు తిట్టాడు, తర్వాత మళ్ళీ 6 నెలలు జగన్ తిట్టాడు.
అది అదే ఉంటది కదా ఆయన ఫార్ములా. ఆ మార్పు ఇందులో కూడా కనిపిస్తుందేమో. ఇది రేపొద్దున్న క్యాబినెట్ అంటే నిజంగా జరిగితే ఒకవేళ పునర్వ్యవస్థీకరణ జరిగితే దాని మీద ఏమైనా ఎఫెక్ట్ అవుతుంది? క్యాబినెట్ రీషఫుల్ అనేది ఉండదండి. ఉండదా? లోకేష్ వస్తే రీషఫుల్ కాదు, న్యూ క్యాబినెట్ వస్తుంది మొత్తం చేంజింగ్ అంతే. కంప్లీట్ గా. ఎంతమంది మారుతారో తెలియదు. సీనియర్ల సంఖ్య దాంట్లో 5% ఉండొచ్చు, మిగతా అంతా కొత్త వాళ్ళు అవ్వచ్చు. ఓకే రైట్, చూద్దాం. మొత్తానికి ఇది ఐవీఆర్ఎస్ సర్వే ద్వారా వీళ్ళు తెప్పించుకున్నారట. అసలు ఏంటి ఏపీ పల్స్ అనేది కూటమి ప్రభుత్వం వాళ్ళు చెప్తున్నది ఒక 30% వరకు స్వల్ప వ్యతిరేకత ఉంది. అది కూడా అంటే 70% అనుకూలంగా ఉన్నది. కానీ ఆ 30% అనేది రైట్ ఆర్ రాంగ్ అనేది 2 ఏళ్లలో ఎంతవరకు అది మేజర్ గా చూస్తున్నారు, లేదంటే అది మైనర్ ఇష్యూ అని. కానీ సరి చేసుకోవాల్సినవి ఏంటంటే ఇవన్నీ. మరి ఏం చేస్తా చూద్దాం కూటమి ప్రభుత్వం.